వాయిస్ ఆఫ్ గాడ్ వర్తమానాలు వింటున్న అందరికీ దేవుని నామం పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో అది నిన్ను తల మీద కొట్టును. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి పలుకబడిన మొదటి ప్రవచన వాక్యం. అది అనే మాటకు ఫుట్ నోట్స్లో ఆయన అని ఇవ్వబడింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అపవాది తలను చెతగొట్టబోతున్నాడు అన్నది ప్రవచన వాక్యం. దీన్ని బట్టి ఆయన అపవాదికి మానవాళిని పూర్తిగా నాశనం చేసేటువంటి శక్తి ఇవ్వలేదు అన్నది స్పష్టం. వానికి పరిమితులు విధించబడ్డాయి. ఆ పరిమితులు అనేటువంటివి మానవాళిని శోధించటం వరకు చేయగలడు. లోబడటమా ఎదిరించటమా అనేది తుది నిర్ణయం మనిషిదే. ప్రవచనం పలకబడటానికి నెరవేరటానికి మధ్య చాలా వేల సంవత్సరాల వ్యవధి అయితే ఉంది అన్నది స్పష్ట సంగతి. సర్పం అనేది ఉందనుకుందాం, దాన్ని అపవాదితో పోల్చాడు. దాన్ని పాత నిబంధన కాలంలో దేవుడు తన బిడ్డల ద్వారా చావు దెబ్బలు కొట్టాడు. కానీ దాని తలను చితకదొక్కే శక్తి పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులకు లేదు. పరిశుద్ధుడు మాత్రమే ఆ పని చేయగలుగుతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి పరిశుద్ధ చరిత్ర కలిగి పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి విచ్చేసినటువంటి క్రీస్తు వారే అపవాది తలను పూర్తిగా చితకదొక్కగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగిన రక్షకుడు అనేది లేఖన భావం. అపవాది ఆలోచన ఏదేనుకు పరలోకానికి మానవాళిని దూరం చేయటం. దేవుని ఆలోచన ఆయన కోసం జీవించటానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరినీ కూడా తన రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి ఆయనే నిచ్చెనై బాట వేశాడు. ఇదే స్త్రీ సంతానం అంటే. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ముందు చెప్పబడ్డ వాక్యం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ముందు పలకబడిన వాక్యం, కన్యక గర్భవతి అయ్యే కుమారుని కనును. ఆయన మాత్రమే అపవాది మానవాళి మరణం అనే మాట రుచి చూడటానికి బీజం వేసింది కదా. ఆ మరణాన్ని సమాధి చేసి పునరుద్ధానాన్ని తీసుకొని రాగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు. సృష్టి ఆరంభం నుండి ఎవరైతే అపవాది శోధనకు తలదించకుండా దేవుని కొరకు జీవించడానికి అంకిత భావంతో ముందుకు వెళ్ళారో వాళ్ళందరూ కూడా పరిపూర్ణంగా రక్షించబడి పరలోక పరదేశకు చేరేటువంటి శుభ సమయం ఆసన్నమైంది. క్రీస్తు పుట్టుకతో దానికి నిచ్చెన పడింది. దేవునికే మహిమ కలుగును గాక. అందుకే అన్నాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు అని. అంటే పాపాన్ని జయిస్తారు, అపవాదిని జయిస్తారు, దాని తలను బ్రష్ చేస్తారు. ఎంత విజయం క్రీస్తు పుట్టుక ద్వారా సమస్త మానవాళికి సంపూర్ణంగా అందించబడింది. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పటికీ వాని మాయ మాటల్లో పడి మోసపోదామా, లేకపోతే దైవ మార్గం ముందు జీవిస్తా పరలోక పరదేశకు ప్రయాణం చేద్దామా? క్రీస్తు అనేటువంటి నిచ్చెన ద్వారా ఆలోచించుకుందాం. నిజమైనటువంటి ఆరాధన చేస్తూ వర్ధిల్లుదాం. పరిశుద్ధాత్మ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.